హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను గోరుచిక్కుడుకాయ కూర చేశానండి లంచ్ రొటీన్లో. బ్రేక్ఫాస్ట్ అంటే నేను నిన్న ఉన్న పిండే చేసేసాను. సెకండ్ టైం మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటే అది పాడైపోతుందని చెప్పేసి నాకైతే సరిపోలేదు. రిమైనింగ్ మిగిలిన దాంట్లో నేను కొంచెం రైస్ ఉంటే పెరుగు వేసుకుని హ్యాపీగా పెరుగన్నం తినేసాను. సో లంచ్లో మాత్రం గోరుచిక్కుడుకాయ కర్రీ టమాటో వేస్ట్ చేశానండి. ఇది కూడా రిక్వెస్టెడ్ వీడియో. నాకు గోరుచిక్కుడుకాయ కర్రీ కూడా చూపించండి అని రిక్వెస్ట్ చేశారు. సో ఇవాళ వీడియోని మీతో షేర్ చేసుకుంటాను. ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేశాను, ప్రిపరేషన్ అదంతా మీకు చూపిస్తానండి. ఇది 2 టైప్స్గా చేసుకోవచ్చండి. కొంతమంది ఓన్లీ ఫ్రైగా చేసుకుంటూ ఉంటారు. నేనైతే మా పిల్లలకి బాక్స్లో పెట్టాలంటే ఫ్రై అయితే ఇబ్బంది అవుతుంది. అదట్టు ఈ సమ్మర్లో మనకి కొంచెం ఫ్రై ఐటమ్స్ ఎందుకు అని చెప్పేసి టమాటో వేసి గుజ్జుగా కూరలాగా చేస్తాను. సో నా రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. ఎలా చేశానో చూసేద్దామా. ఇదేంటనుకుంటున్నారండి, నేను కొంచెం బెల్లం ముక్కని అట్లాగా పొయ్యిగట్టు దగ్గర పక్కన పెడుతూ ఉంటాను అనమాట. చీమలు రోజు కొంచెం కొంచెం తింటూ ఉంటాయని చెప్పేసి. ఇంకా గోరుచిక్కుళ్ళు క్లీన్ చేసుకోవడానికి నేను వెజిటేబుల్ ప్యూరిఫైయర్లో ఆన్ చేసి పెట్టానండి. దీని మీద ఆల్రెడీ ప్యూరిఫైయర్ గురించి వీడియో చేశానండి. దీనికి సంబంధించి మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఇది వెజిటేబుల్స్ క్లీన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దీని యొక్క లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. ఫస్ట్ కర్రీకి అవి వెజిటేబుల్స్ క్లీన్ అయ్యే లోపల నేను రైస్ కడిగి పెట్టేసుకుంటానండి. రైస్ కుక్కర్లో పెట్టేస్తే మనకి రైస్ వర్క్ అయిపోతుంది. మామూలుగా అయితే నేను వెజిటేబుల్స్ ఇట్లాంటి కూరవి అన్నం రైస్ బౌల్ మీద పెట్టేసి ఉడికిచ్చేస్తూ ఉంటాను. బట్ ఇవాళ లేట్ అయిపోయిందండి. మళ్ళీ అన్నం అయ్యేంత వరకు ఉండి నేను అవి ముక్కలు తీసుకుని కూర చేయాలంటే నాకు లేట్ అయిపోద్ది. సో నేను మామూలుగా రైస్ ఆన్ చేసేసి ఇవి క్లీన్ చేసుకొని తొడల చివర్లు మొదలు ఉన్నవి చిన్న చిన్నగా కట్ చేసేసి రెడీగా పెట్టుకున్నాక విడిగా బౌల్లోనే బాయిల్ చేసుకుంటాను. అట్లయితే మనం స్టవ్ మీద ఆయిల్లో పెట్టేసి కొంచెం మగ్గిచ్చేసుకుంటే త్వరగా కర్రీ చేసుకోవడానికి అయిపోతుంది. సో అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేశానండి. కొన్ని కట్ చేసి అంటే కాస్త వాటర్ అనేది ముందు హీట్ అవ్వడం స్టార్ట్ అయ్యి అవి కొద్ది కొద్దిగా ఉడుకుతూ ఉంటే ఈ లోపల కట్ చేసేయచ్చు. మామూలుగా నేను చేత్తో గిలుతానండి ఆ పీస్ తీసి. ఇవాళ టైం లేదు. ఫస్ట్ టైం ఇలాగ కట్ చేస్తున్నాను. మరి కర్రీ వండిన తర్వాత చూడాలి ఆ పీసులుగా ఉంటుందో ఎట్లా ఉంటుందో కానీ. నేనైతే చేత్తో మాన్యువల్గా చేస్తాను ఇప్పుడు అన్నిటినీ. మొత్తం కట్ చేసేసుకున్నాను. ఇవి ఉడికే లోపల మనం పక్కన స్టవ్ మీద నేను మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుంటే తాలింపు పెట్టుకోవడము, మనకి ముక్కలు ఉడికిపోయే లోపల ఇది కూడా రెడీ అయిపోయి ఉంటుంది. కర్రీ అనేది ఫాస్ట్ అయిపోతుందండి. సో ఇవి కట్ చేసేసి అన్నీ ఉడికే లోపల ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటో, కరివేపాకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వరకు అండి, మీరు తక్కువ వేసుకునే వాళ్ళైతే తక్కువ ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను కూరకి సరిపడినంత 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ వస్తుందన్నమాట. అంటే చిన్న గుంట గిన్నెలాగా ఉంటుంది అది. దాంతో 2 వేసాను. దీంట్లో కాస్త ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ వేసేసుకున్నాను. తాలింపు వస్తువులన్నీ వీటిని చక్కగా కలుపుకుంటూ ఉంటే కొంచెం సేపటికి మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గుతాయి. అప్పటి వరకు కాస్త ఐలోనే ఉంచుకొని దగ్గరుండి మనం ఒక్కొక్కసారి మధ్య మధ్యలో కలుపుకుంటుంటే త్వరగా మగ్గిపోతాయి. మీరేం కర్రీ చేసుకున్నారండి ఇవాళ లంచ్లో? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇవి రెగ్యులర్ రెసిపీసే కాకుండా కొన్ని మంచి మంచి రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో కీప్ వాచింగ్ మై వీడియోస్. ఇప్పుడు అయిపోయిందండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు టమాటో ముక్కలు కూడా మనం వేసేసి ఒకసారి కలుపుకొని తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఇటు మనకి ఆల్రెడీ చిక్కుడుకాయ ముక్కలు కూడా బాయిల్ అవుతున్నట్టున్నాయండి. బాగా ఆవిరి వస్తుంది, కనిపిస్తుంది. ఈ ముక్కల్లో సరిపడినంత ఉప్పు వేసేసుకుంటాను నేను ఇప్పుడే. ఇప్పుడు వేసే కారము ఎన్ని ముక్కలు వేసాను అంటే కూర ఎంత అవుతుందో అనేది చూసుకొని నేను ఇందులో యాడ్ చేసుకుంటాను. ముక్కలు వేసిన తర్వాత కాకుండా కొంచెం ముందుగానే వేసేస్తే టమాటా అనేది త్వరగా సాఫ్ట్ అయిపోతుందని చెప్పేసి కూరకు సరిపడా ఉప్పుని నేను దగ్గర 90 to 95% ఆ ముక్కల్ని చూసుకొని ఈ టమాటో పీసెస్లో యాడ్ చేసేసానండి. ఇంక ఈ ముక్కలు మగ్గిపోయినాయి కాబట్టి వాటిని ఆఫ్ చేసేసాను. ఇక్కడ మనం వేసిన సాల్ట్ అంతా కూడా చక్కగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే చిన్న మంట మీద పెట్టుకొని టమాటా ముక్కలు కూడా మగ్గిపోతూ ఉంటాయి. ఇవి కొద్దిగా 1 నిమిషం అట్లా పడుతుంది కాబట్టి మనకి ఇవి మగ్గడానికి. ఈ లోపల మనము ఉడికించుకున్న ముక్కల మీద మూత తీసేసి పక్కన పెట్టుకుంటే అవి చల్లారి మనం ఈ కర్రీలో యాడ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయండి. ఏమైనా నీళ్లు ఉంటే వంపేసేసేయండి.
నేను కొంచెం కొద్దిగా నీరుతోనే ఉడికిస్తాను, బట్ ఎంత చేసినా కొద్దిగా ఒక స్పూన్ అంత వాటర్ అవి ఉంటే నేను వంపేసేసి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల ఇవి మగ్గిపోయినాయండి టమాటా ముక్కలు. మనం వీటిలో ఆ పీసెస్ని యాడ్ చేసేసుకుందాం. మొత్తం చిక్కుడుకాయ ముక్కలను ఇందులో కలిపేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను ఎక్కువ ఈ ఎండాకాలం చేసే రెసిపీస్లో రకరకాల మసాలా పొడులు, కొబ్బరి పొడులు ఇవన్నీ ఎక్కువ వేయనండి. ఎందుకంటే కొంచెం సమ్మర్లో నార్మల్గా అయితే కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి దంచి వేస్తూ ఉంటాను చివర్లో, లేదంటే కొంచెం మసాలా పౌడర్ ఏదైనా యాడ్ చేస్తూ ఉంటాను. ఈ సమ్మర్లో లైట్గా ప్లెయిన్గా తింటూ ఉంటేనే మనకు కొంచెం ఎక్కువ హీట్ అనేది చేయకుండా ఉంటుంది బాడీ. సో ఇంకా నేను అవన్నీ ఎక్స్ట్రా అడిషనల్ మసాలాస్ ఏమీ యాడ్ చేయనండి కర్రీకి. అంటే నేను చేసే మెథడ్ మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి ఇవన్నీ నేను యాడ్ చేయనండి. కావాలంటే మీరు కొంచెం ధనియాల పొడిలో 2 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నారంటే కమ్మటి వాసన బాగుంటుంది కూడా. కారం వేసేసి మనం చక్కగా కలుపుకొని మూత పెట్టేసేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.